రాత్రింబగళ్ళు అహర్నిశలు నేను కష్టపడుతుంటే ఇవాళ ఈ జిల్లాకు నరేంద్ర మోడీ భారత ప్రధాని వచ్చిండు. నేను అనుకున్నా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా మన ప్రాజెక్టులను పడావు పెట్టినందుకు పాలమూరు బిడ్డలకు క్షమాపణ చెప్తాడనుకున్నా. డీకే అరుణమ్మ పట్టుబట్టైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటిస్తాడనుకున్నా. కృష్ణా వికారాబాద్ రైల్వే లైను ఇవాళ ఏపించి పరిగి కొడంగల్ నారాయణపేట మక్తలు కర్ణాటకకు రైల్వే లైన్ వేపిస్తాడు అనుకున్నా. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు మన షాద్నగర్ పక్కన మంజూరు చేసిన ఐటీఐఆర్ కారిడార్ ను తిరిగి ప్రారంభిస్తారు అనుకున్నా. ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభిస్తామని మాట ఇస్తారు అనుకున్నా. వరంగల్ జిల్లాలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని మాట ఇస్తారనుకున్నా. నల్గొండకు ఐఐటి మెదక్కు ఐఐఎం ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తా అని ఏమన్నా చెప్తారేమనుకున్నా. అవేమీ చెప్పలే, ఏ వరం ఇయ్యలే, ఏ మాట చెప్పలే. మన ప్రాజెక్టుల గురించి కానీ మన నిరుద్యోగ సమస్య గురించి కానీ పాలమూరు వలస బతుకుల గురించి కానీ ఒక్క మాట కూడా ఇయ్యలే. ఏం మాట్లాడిండే నరేంద్ర మోడీ గారు? మీడియా మిత్రులారా, ఒక దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, వెనుకబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతానికి ఏమేమి ప్రాజెక్టులు ఇస్తాడో చెప్తాడని మనం ఆశించడం. ఆయన మాట్లాడిందంతా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారని మాట్లాడుతుండు. నేను అడగదలుచుకున్న నరేంద్ర మోడీ గారిని, అయ్యా అవినీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, దోపిడీ గురించి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీ పక్కలో ఎవరు కూర్చున్నారో చూసుకోవాలి కదనే. ఎవరయ్యా డీకే కుటుంబం? ఎవరయ్యా కల్తీ కళ్ళ అమ్ముకున్నాడు? ఎవరయ్యా దొంగ సారాయి అమ్మినోడు? ఎవరయ్యా కంకర కొల్లగొట్టినోడు? ఎవరయ్యా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుకున్నాడు? ఎవరయ్యా ఏ టెండర్లు వచ్చినా ఆ టెండర్లు గుంజుకున్నది ఎవడయ్యా? చివరికి వైన్ షాప్ల దగ్గర నుంచి మామూలు కూడా వదలలే, కళ్ళు దుకాణాల నుంచి కమిషన్లు కూడా వదలలే, ఇసుక వదలలే, మట్టి వదలలే, గాలి వదలలే, నీరు వదలలే, చెట్టును వదలలే, చేమను వదలలే, పుట్టను వదలలే. పాలమూరు జిల్లాను పట్టి పీడించిన చీడ పీడను పక్కన ఊసబెట్టుకొని నీతి గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా నరేంద్ర మోడీ గారు? మీకు తెలియదా డీకే చరిత్ర ఏందో? ఈ జిల్లాని రాష్ట్రాన్ని దోసుకున్న వివరాలు మీకు దగ్గర లేవా? మీరు ప్రధానమంత్రిగా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో దొంగలెవరో, గజ దొంగలెవరో, దోపిడీదారులెవరో, దోసుకున్నదెవరో వివరాలు తెలుసుకోవా? వాళ్ళ ఫోటోలు చూడవా అని నేను అడుగుతున్నా. 20 ఏళ్ల నుంచి ఈ జిల్లాలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరినైనా ఈ జిల్లాలో ఏ బిడ్డనైనా, నా శత్రువునైనా పక్క పార్టీనే అడగండి, రేవంత్ రెడ్డి ఎవరికన్నా ఫోన్ చేసిండా? ఎవరినన్నా ₹1 అడిగిండా? ఇవాళ నా ప్రాంతానికి వచ్చి, నా గడ్డ మీదకి వచ్చి, మా అన్నదమ్ముల మధ్యలో నించొని ఇవాళ మా జిల్లాను అవమానించే అవకాశం, అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. ఇవాళ డీకే అరుణమ్మ నమ్ముకొని ప్రజల నుంచి వచ్చిన నన్ను, నల్లమల ప్రాంతం నుంచి రైతు బిడ్డగా, ఒక యువకుడుగా, ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టపడి కింది నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చిన నన్ను నా జిల్లాకు వచ్చి అవమానిస్తావా? ఇది న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇవాళ సవాలు విసురుతున్న ఈ జిల్లాలో ఎవరినైనా అడగండి, ఏ యువకునైనా కదిలించండి, ఏ ఆడబిడ్డనైనా పలకరించండి. డీకేల చరిత్ర ఏందో, మీ రేవంత్ అన్న చరిత్ర ఏందో అడగమను. నరేంద్ర మోడీ షాద్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెట్టండి.
ఎవరు అవినీతి పరులో, ఎవరు దోపిడీదారులో, ఎవరు దొంగ సారాయి అమ్మిందో, ఎవరు కళ్ళు అమ్మిందో, ఎవరు ఇసుక దోసుకున్నారో, ఎవరు మట్టిని దోసుకున్నారో, ఎవరు కంకర కొల్లగొట్టినరో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగినరో, ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసిండ్రో, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూళ్లు చేసిండ్రో సవాలు చేద్దామా? షాద్నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా? ఒకవేళ ఈ షాద్నగర్ చౌరస్తాలో నాది తప్పని తేలితే నేను అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ డీకే కుటుంబమే కేడీ కుటుంబం అని దొంగలు దోపిడీదారులు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, మీరేదో ఆశ అనుకుంటున్నారు, అల్కగా ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారు. ఇది మీ గౌరవానికి మంచిది కాదు, మీ హోదాకి గౌరవం తెచ్చిపెట్టదు. మీరు ఈ దేశ ప్రధానమంత్రి, మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఆరోపణ చేసేటప్పుడు చూడండి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి చరిత్ర ఏందో కనుక్కోండి. ఇవాళటి వరకు కార్యకర్తల కష్టంతో, కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి, వాళ్ళు 3 రంగుల జెండా పోసి భుజాల మీద ఎత్తుకొని ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూసబెట్టిండ్రు. ఇది నా గొప్పతనం కాదు, మా కార్యకర్తల కష్టం అని చెప్పి నేను చెప్తున్నా. మీరు చేసిన అవమానం నన్ను కాదు, నా పాలమూరు బిడ్డలను అవమానించిండ్రు, నా కుటుంబ సభ్యులను అవమానించిండ్రు. మా పాలమూరు గడ్డ మీద తులసి వనం లాంటి ఈ పాలమూరులో కొన్ని గంజాయి మొక్కలు మొలిచినాయి. గడీల నుంచి వచ్చిండ్రు, ఇవాళ బంగ్లా రాజకీయాలు చేస్తుండ్రు. పొద్దుపూట బీఆర్ఎస్ బీజేపీ వేరే వేరే అంటారు, చీకటి అయితే వాడే వీడు వీడే వాడు. ఎన్ని రోజులు నడుస్తాయి కుమ్ముక్కు రాజకీయాలు? ఎన్ని రోజులు ఈ దగాకోరు రాజకీయాలని నేను అడుగుతున్నా. మా షాద్నగర్ యువకులు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుషారు కాదనుకుంటున్నావా? మీరు ఎట్లొచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఏ అంగి తొడిగినా, ఏ రంగు మార్చినా, మీరు ఎట్లొచ్చినా, మిమ్మల్ని చీకట్లో చూసినా, వెనుక నుంచి చూసినా దొంగలు ఎవరో గుర్తు పడతారు, బొంద పెడతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనకాల పాలమూరు నాయకత్వాన్ని బలహీనపరచాలి. పాలమూరులోనే ఓడిస్తే ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తాడా అని ఊరంతా రాద్ధాంతం